సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి హైకమాండ్ పెద్దలతో కీలక సమావేశంలో పాల్గొంటారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నుంచి పిలుపు రావడంతో సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రేపు అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఉగాదికి కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఇంతలోనే రేవంత్ బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడం ఆసక్తిగా మారింది. నామినేటెడ్ పోస్టులు రెండో జాబితాపైన చర్చించే ఛాన్స్ ఉంది. ఇక సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మరి ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? కేబినెట్ విస్తరణ కూడా ఒక కొలుక్కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే రైట్. అఖిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ జరగబోతోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, వీరందరూ కూడా కేసీ వేణుగోపాల్తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర సమస్యల గురించి, ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అటు ప్రజలు ఏమంటున్నారు అనే అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఇటీవల ఏదైతే కులగణన, అలాగే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే తెలుస్తోంది. అయితే దీనిలో ప్రధానంగా గత కొంతకాలంగా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం మంత్రివర్గ విస్తరణ. ఇప్పటికీ ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. ఉన్న 6 శాఖల్లో ఎంతమందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు, ఎన్ని శాఖలకు మంత్రులను ఫిల్ చేస్తారనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఇప్పుడున్న 6 శాఖలకు సంబంధించి 2 శాఖలను ఇంకొన్నాళ్ళు పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇంకో కొన్నాళ్ళు ఆ 2 శాఖలు ఖాళీగా ఉంచే అవకాశం కనిపిస్తుంది. కానీ 4 శాఖలకు మాత్రం మంత్రులను నియమించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు వెలమ, అలాగే ముదిరాజు సామాజిక వర్గం, ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆశావాహులు అయితే పెరుగుతున్నారు. దాంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి, ఇలా సుదర్శన్ రెడ్డి, వీరు ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ పడుతుంటే వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మరోవైపు ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిరావు పోటీలో ఉన్నారు. మరోవైపు రీసెంట్గానే ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రధానంగా తెర మీదకి వస్తుంది. కానీ ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఇంకా ఎస్సీ ఆశావాహులు ఇంకా ఉన్నారు, ఎస్టీలు కూడా ఆశావాహులు ఉన్న నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి అధికంగా కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గంలోకి తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది. దానితోపాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ చైర్మన్కు సంబంధించి, దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగా ఉంది. అది ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పలు అంశాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించి ఉగాది ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక వీటితో పాటు పలు కీలక అంశాలకు సంబంధించి, రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వీరందరితో కలిపి మీనాక్షి నటరాజన్ తొలి సమావేశం అనేది కేసీ వేణుగోపాల్తో జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వెళ్ళి సీఎంను కలిసినప్పటికీ కూడా సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే పీసీసీ ప్రెసిడెంట్, వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, వీరందరూ కూడా కలిసి తొలిసారి అధిష్టాన పెద్దలు కలుస్తున్నారు. కాబట్టి వీరందరికీ అధిష్టానం ఎటువంటి దిశానిర్దేశం చేస్తుంది, ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కార్యకర్తలను కానీ నేతలు కానీ ఏ విధంగా కేడర్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా వీరందరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అధిష్టానం పెద్దల పిలుపుతోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు రేపు అందుబాటులో ఉంటే పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతోంది. అఖిల, అయితే శివ, ప్రస్తుతం చూసుకున్నట్టయితే అటు ఢిల్లీ కేసీ వేణుగోపాల్ నుంచి పిలుపు రావడం అనేది కూడా ఆసక్తిగా మారింది. మరి ఈ నేపథ్యంలో అటు రాజకీయ భవిష్యత్తు గురించి కూడా చర్చించే అవకాశం ఉందా? మరి ఈ రోజు అటు కేసీ వేణుగోపాల్తో భేటీ అవుతారా, లేదంటే రేపు భేటీ అవుతారా? డీటెయిల్స్ అంటే రైట్. ఈరోజే 6 గంటలకు అపాయింట్మెంట్ అని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి 5 గంటల 30 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సింది. కొన్ని 20 నిమిషాలు లేట్ కావడం వల్ల ఆయన లేట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఇటు ఏఐసీసీ నూతన కార్యాలయంలో లేదంటే ఇటు కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరిగే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. అక్కడ సమావేశంలో ప్రధానంగా ఎంతమంది చెప్పినట్లుగా మంత్రివర్గ విస్తరణ కానీ కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ స్పీకర్, ఇటు రాజకీయ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీని కలవాలనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి అక్కడ తెలంగాణ అసెంబ్లీలో రిజల్యూషన్ తీసుకొచ్చారు కాబట్టి అది పార్లమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా అధిష్టాన పెద్దలతో కలిసి చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఈ సమావేశంలోనే వీటన్నిటిపై కూడా చర్చించబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. అంటే ఈరోజు కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత రేపు మల్లికార్జున ఖర్గేతో, ఆ తర్వాత కుదిరితే రాహుల్ గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వారి నివాసంలో కలుస్తారు, లేదంటే పార్లమెంట్ సమావేశంలో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్లోనే వీరందరినీ కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.